వైఖానస ఆగమ భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈ రోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి, లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి. తప్పును ఎత్తి చూపినటువంటి నా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే భయపడేటువంటి వ్యక్తిని కానే కాదు. ఇప్పుడే నేను ఏదో విషయం కూడా విన్నాను, నన్ను ఏదో అరెస్ట్ చేయబోతున్నారని. మీరు ఏం చేసుకున్నా భగవద్భక్తునిగా మీరు నన్ను నాస్తికుడుగానో లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఆచరించేవాడుగానో మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు, కిరస్తానిని కాదు. నేను స్వచ్ఛమైనటువంటి హిందువును.